సీతాఫలం అనగానే కాయ నోట్లో మనకు నీళ్లు ఊరుతుంటాయి, తీయగా ఉంటుంది కదా. చాలా గొప్పతనం ఉంది సీతాఫలం చెట్టుతోని. కనీసం ఒక 50 రకాల రోగాలను తగ్గించవచ్చు. ఎట్లా అంటే దాంట్లో కలిపే విధానం, తీసే విధానం ఉంది. ఈ ఆకు ఉంది కదా, ఆకులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి నూరి రాస్తే స్కిన్ ప్రాబ్లం, సూరియాసిస్ కానివ్వండి, తామరలు కానివ్వండి, గజ్జి, చుడుము, పురుగులు పడ్డ కురుపులు ఉన్నా కూడా ఈ ఆకు ఆ పేస్ట్ కనుక పెడితే పురుగు గుడ్డుతో సహా చచ్చిపోయి కండబోసుకొని వస్తుంది. ఇది పసుపు ఉప్పేసి రాయాలి. తర్వాత నోటి పూతలు ఉన్న, మళ్ళీ నోట్లో చిన్న చిన్న పొక్కులయ్యి చిగుర్లు వాపులు ఉంటాయి, దానికి పిప్పను బాధ పెడుతుంది అనుకోండి, ఒక్క ఆకు తెంపుకొచ్చి నలిపి పంటలో అట్లా పెట్టగానే బాధ తగ్గిపోతుంది. ఇది కనీసం 30 సంవత్సరాలుగా ఒక 30,000 మందికి నేను ఇచ్చుంటా, చెప్పుంటా. అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు స్పాట్లో తగ్గే మందు ఇది. తర్వాత ఈ ఆకు ఎప్పుడన్నా మనకు దొరికినప్పుడు నవిలేసి ఏలు పెట్టి తోమేసుకుంటే ఎప్పుడు నుంచో ఉన్న క్రిములు ఆ పట్టుకొని ఉన్నాయి, మొత్తం చచ్చిపోతాయి ఈ వాసనకి. పురుగులు పడ్డ కురుపులు కూడా ఇది వేసి కడితే తగ్గుతాయి. అట్లా పనిచేస్తుంది. తర్వాత పాము కాటు జరిగింది అనగానే ఈ చెట్టు ఎక్కడ కనపడ్డా ఇంత బారుకు తీసి గబా గబా ఏ రాయి ఉంటే ఆ రాయి మీద కొట్టేసి ఒక గ్లాసు నీళ్ళలో కలిపేసి ఆ రసం ముందు తాగిచ్చేస్తే చచ్చిపోవటం అయితే ఉండదు మనిషి. పాము విషాన్ని వితిన్ మినిట్స్లో తీసేయగలిగే శక్తి ఉన్న చెట్టు సీతాఫలం. తర్వాత దీని ఇగురాకులు ఉన్నాయి. సీతాఫలం ఇగుర్లు కానీ, ఇగుర్లు కాకుండా పువ్వు వచ్చిన రోజుల్లో పువ్వు కానీ తెచ్చి ఎండబెట్టి పొడి చేసి మందు తాగే వాళ్ళకి మందు తెచ్చుకోమని ఆ పొడి ఒక 1/2 స్పూన్ కలిపి ఇస్తే, ఇగురాకంటే ఇది కాదండి, ఇది ఇగురు, ఈ మొగ్గ. ఈ ఇగుర్లు కానీ మొగ్గకు కానీ ఒకే వాల్యూ ఉందండి. ఆకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆ వాల్యూ లేదు. మందు తాగేవాళ్ళు పాన్ గుట్కాలు మానేయాలనుకున్న వాళ్ళకి ఆ పాన్ గుట్కాలో ఇది కల్పిస్తే 2 రోజులు నవ్వులుతాడు, 3వ రోజు నుంచి పాన్ జోలు ఓడిగా కలిపే వాళ్ళకి ఈ పొడి, లేకపోతే పచ్చిది కూడా ఇచ్చేయచ్చు. మందు తాగేవాడికి మటుకు ఒక చెంచా మోతాదుగా ఆ మందులో కలిపి వాడికి చెప్పే కూర్చోబెట్టి ఇయ్యంగానే లెట్రిన్ బాత్రూమ్ దగ్గరలో ఉండాలి. 2 విరోచనాలు మామూలు 2 బిందెలు విరోచనం అయింది, 2 వాంతులు అవుతాయి. కానీ ప్రమాదం ఏం కాదు. మరీ వాడు డేంజర్ అవుతున్నాడంటే ఒక సెలైన్ బాటిల్ ఎక్కిస్తే సరిపోతుంది. 24 రోజుల వరకు దాని ప్రభావం బాడీలో ఉంటుంది. మందు జోలుకు పోడు. 24 రోజులు వాడిని కూర్చోబెట్టి మార్చుకోవాలి మనం. అట్లా నేను తగ్గించిన వాళ్ళు ఉన్నారు. 15-20 లక్షలు పోగొట్టుకొని ఇప్పుడు స్టెబిలిటీగా హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఒక 15-20 మంది దాకా ఈ మందు ఇచ్చాను. అంత గొప్పతనం దీంట్లో సీతాఫలంలో ఉంది. అంటే ఒత్తిడి తట్టుకునే గుణం ఉంటుంది అంటారా, లేకపోతే అట్లా కాదు, వాసన. మీరు మీ ఇంట్లో కుక్కలు ఎవరికన్నా ఉంటే ఈ ఆకును నలిపి కుక్కకి వాసన చూపిండి ఇట్ట అనుకొని ఇది ఎంత దూరం ఉరుకుతుందో దానికే తెలియదు, ఇక పిచ్చి పుడుతుంది దానికి. అంత మెడిసిన్ దీంట్లో ఉంది అన్నమాట, వాల్యూ. అందుకనే మందు తాగేవాడు దీని జోలికి రాడు. మందు తాగే ఇది ఎనగిస్తే ఆ మందు ముట్టుకోడు, ఏది 25 లేస్తాడు, లేచి కూర్చుంటాడు. అదనమాట, అన్ని విధాలు పనిచేస్తుంది. తర్వాత మూర్ఛలు వచ్చి పడిపోతారు కదా, దగ్గరలో ఉండి నలిపేసి వాసన చూపించిన వాళ్ళు లేచి కూర్చుంటాడు. బీరకాయ అనగానే మనం మామూలు కూర పచ్చడి పప్పు వేసుకొని తింటుంటాం కదా. బీరకాయలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్లు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, కాల్షియం ఉంది. అట్లా పనిచేస్తుంది. తర్వాత ఈ బీరకాయ లేతకాయలు ఇట్లా పువ్వు వచ్చినవి ఉన్నాయి కదా, నూరేసి రణమైన పురుగులు పడ్డ కురుపు అయినా కూడా ఇట్లాంటి పిందెలు నూరి రాసేస్తే కురుపు మానిపోతుంది. తర్వాత ఈ పువ్వు ఉంది కదా, అచ్చం పువ్వు, ఇది ఎండబెట్టి పౌడర్ చేసి కనుక వేసుకుంటే మనకు శరీరం తత్వాన్ని మార్చడం. అంటే కొంతమంది కొన్ని వాసనలు పడవు, లేకపోతే కొన్ని వాసనలు తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఈ పువ్వులు అచ్చం పువ్వులు కనుక తీసి ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడి రోజు ఒక చిటికెడు కనుక వేసుకోగలిగితే వాళ్ళకి అన్ని రకాల వాసనలు తెలుస్తాయి. శరీర తత్వం మార్చే గుణం ఈ పువ్వుకుంది. ఒకటి. ఈ సిగరెట్ బీడీలు కాల్చేవాళ్ళు మీ మానేయడానికి ఏదైనా మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. ఈ బీరతీగ కాతలు ఎంత కాసి ఎండిపోయాక మొదటి నుంచి తీగలు లావుగా ఉంటాయి. దీన్ని ఇంత పొడుగు 2-3 అంగుళాల ముక్కలు కట్ చేసుకొని ఒక పక్క కాలిస్తే ఇంకో పక్క పొగ వస్తుంది. సిగరెట్టు బీడీ కాల్స్తే ఏ ఫీలింగ్ ఉంటుందో ఈ తీగని కాల్చి వాటిని తగ్గించుకుంటూ అవి మానేస్తే ప్రాణానికి హాని లేనిది ఇది, అవేమో హాని చేస్తాయి. దీంట్లో ఏ నికోటిన్ కానీ ఏం లేదు. దీని ద్వారా మనం పీల్చే గాలితో శరీరం అంతా శుభ్రపడుతుంది తప్ప దీనివల్ల ప్రమాదం లేదు. ఇది మన పూర్వీకులు వాళ్ళ తాళపత్ర గ్రంథాల్లో రాశారు.
దాంట్లో మహర్షుల్లో సుశ్రుతుడు, చరకుడు, అగస్యుడు, సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు, భద్రమహర్షి, పతంజలి, అగ్నివేశుడు, పరాశరుడు, కేలుడు, దృఢబల మహర్షి, స్థౌల్యతీశుడు, జాతకర్ణుడు, హళితుడు, క్షీరపాణి, వీళ్ళు ఈ 18 మంది మహర్షులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. మాధవకరుడు మాధవ నిదానం రాశాడు. ఆ పుస్తకం చదివితే ఈ చివరి నుంచి ఆ చివరికి అసలు రోగాలే రావు. పతంజలి మహర్షి 84 లక్షల జీవరాశులు మన భూమి మీద బతుకుతున్నాయని 84 లక్షల జీవరాశులకు సంబంధించిన యోగాలు చెప్పాడు. అవే ఇప్పుడు మన యోగా అని వీళ్ళందరూ యోగా చేస్తున్నాం అంటున్నారు కదా, అవన్నీ పతంజలి మహర్షి చెప్పినవే. మందులు లేని రోజుల్లో, మందులు అంటే తెలియని రోజుల్లో ఏ ఆసనం వేసుకుంటే ఏ జబ్బు తగ్గుతుందో పతంజలి మహర్షి చెప్పాడు. తర్వాత కాలంలో 2వ శతాబ్దం 3వ శతాబ్దం వచ్చేటప్పటికి సుశ్రుతుడు, చరకుడు వీళ్ళు చెట్ల గురించి, ఈ చెట్లు ఎట్లా తెలుసుకున్నారంటే వాళ్ళ పూర్వీకులందరినీ కాళ్ళకి దెబ్బలు తగిలిచ్చి వాళ్ళ కత్తితో కోసి ఈ ఆకు పెట్టి ఏది పెడితే మానుతుందో అట్లా తెలుసుకొని మనకు వైద్యం చెప్పారు. తర్వాత జంతువులు, కుక్కను కొట్టేవాళ్ళు, ఆ కాలు ఇరిగేది, ఏ చెట్టు ఆకు దానికి వేసి కడితే కాలు మంచిగా అవుతుందో తెలుసుకొని అట్లా చెట్లు మనకు తెలియజేశారు. చర్మానికి సంబంధించి చర్మం మీద తొక్క తీసేవాళ్ళు, ఏ ఆకు రాస్తే మళ్ళీ కురుపు మానిపోయి కొత్త చర్మం వస్తుందో అట్లా సుశ్రుతుడు, చరకుడు వాళ్ళు మనకి ఆ చెట్ల గురించి చెప్పడం జరిగింది. అట్లనే ఆ చెట్లు రాబోయే రోజుల్లో దొరికితే లేదో అందరూ వంట చెరుకు కింద వాడుతున్నారు అని చెప్పి సిద్ధనాగార్జునుడు రసభస్పాలు, ఆయుర్వేదంలో ఏంటంటే రసాలకు సంబంధించి పాదరసం, ఇంగిలీకం, సింధూరం, కర్పూరం, జాపరాని, జాపత్రి వీటితోని వైద్యం చెప్పాడు ఆయన. అవి మనం తెలియక చేసుకోకూడదు. ఈ చెట్లకు సంబంధించిన వైద్యం ఎవరు చేసినా ఇబ్బంది రాదు, కానీ రసభస్పాలకు సంబంధించి పుటాలు పెట్టే వైద్యం మటుకు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు అన్నీ కూడా వాళ్ళు చెప్పి మందులు ఇస్తారు. రసాలకు సంబంధించిన వైద్యం చేయాలంటే వాళ్ళ దగ్గరే ఫాలో అవ్వాలి తప్ప అవి ఎక్కడో పుస్తకాల్లో చూసి మటుకు చేసుకోవద్దు. చెట్లకు సంబంధించింది మీరు ఏది చేసుకున్నా ఏ ప్రమాదం రాదు. ప్రమాదమైన చెట్లు 3. ఆ 3 చెట్ల గురించి మేము చెప్పేది లేదు, మాకు గురువులు నేర్పలేదు, మాకు చూపించలేదు, మేము చెప్పడం లేదు. మిగతా చెట్లు ఏవైనా కూడా పత్రహరితం, ప్రాణానికి హాని లేదు. అందుకనే పిల్లలకు చిన్నప్పటి నుంచి అన్ని రకాల అలవాట్లు చేసేవాళ్ళు. మా పిల్లగాడు ఏం తింటలేదండి అని ఒకటే చాక్లెట్లు ఇవ్వటం, ఒకటే బ్రెడ్ పెట్టడం. అందుకనే వాళ్ళకి చిన్న వయసులోనే రోగాలన్నీ వస్తున్నాయి. ఆహారాలు అలవాటు చేయండి, ఆకుకూరలు పెట్టండి. ఇన్ని రకాల సృష్టిలో మనకి ఇన్ని రకాలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ పెట్టకుండా పిచ్చి అన్నీ పెడితే ఎదుగుదల లేదంటాము, అన్నం తింటలేదు, ఆకలి వేయట్లేదు అంటాం. చిన్న వాటికి పిల్లగాళ్ళకి కళ్ళజోళ్ళు, చిన్నపిల్లలకి జబ్బులు, అన్నిటికీ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే అలవాటు చేయండి. అట్లానే అన్నం ముట్టించే రోజు ఆకాయతో అన్నం ముట్టియకూడదు. వాడికి అప్పుడు అన్నమే పెట్టాలి, తర్వాత కొద్దిగా అన్నీ అలవాటు చేయాలి. కారం తినాలి, పులుపు తినాలి, ఒగరు తినాలి, తీపి తినాలి, చేదు తినాలి. చేదులు తినకపోవడం వల్లే ఇంట్లో 4 ఉంటే 3కి షుగరు. షడ్రుచులు అంటే ఏంటి? తీపి, చేదు, కారం, ఒగరు, పులుపు, ఉప్పు. ఇవన్నీ కూడా మనకి సంవత్సరానికి ఒకసారి సంవత్సరాది పండగ చేసుకోవడానికి ఆ రోజు ఉగాది పచ్చడి చేసుకోమంటే దాంట్లో పచ్చడిలో తీసుకొచ్చి ఒకటి జీడిపప్పు వేయటం, ఒకటి అరటిపళ్ళు వేయటం, ఒకటి అది వేయటం, ఒకటి ఇది వేయటం వేయకూడదు. ఏవైతే మన పూర్వీకులు చేశారో అవే వాడాలి. కొత్త చింతపండు, చెరుగడ ముక్క, మామిడి పిందెలు, వేపపూత, సైంధవలవణం, మిరియాలు ఇవే వాడాలి. చేదు, తీపి, కారం, వగరు, పులుపు, ఉప్పు కోసం అవే వాడాలి, కానీ వేరే పదార్థాలు ఏవి వేయకూడదు. దాంట్లో తీసుకొచ్చి జీడిపప్పు వేయకూడదు, దాంట్లో తెచ్చి అరటిపళ్ళు వేయకూడదు, దాంట్లో తెచ్చి యాపిల్ వేయకూడదు, దాంట్లో తెచ్చి మందు కలుపుకోకూడదు. పూర్వీకులు ఏం చేశారో మనం అవే చేయాలి. ఆ షడ్రుచులు పచ్చడి అనేది నెలకోసారి చేసుకున్న వాళ్ళకి అసలు ఏ రోగాలు రావు. 2 రోజులకు 3 రోజులు చేసుకునేవాడికి అసలు ఎవరితోని పనే లేదు. వాడికి ఉన్నంతకాలం, బతికినంతకాలం అనారోగ్యం లేని జీవితం గడపచ్చు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.